చంచలమ్మ అయితే బయట అలా ఒంటరిగా కూర్చొని సింధూర వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసి కేశవ అయితే, ఏంటి చంచలమ్మ, నీకు ఇంకా నిద్ర రావటం లేదా, రా పడుకుందాం అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే, సింధూర వాళ్ళు ఇంకా రాలేదండి అని చెప్పి అంటూ ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తే నీకెందుకు, పద పడుకుందాం అని చెప్పి కేశవ అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ ఇలా అంటూ ఉంటుంది, ఏంటండి ఇంత రాత్రి అయినా సరే సింధూర ఇంకా ఇంటికి రాలేదు, తను ఎలా ఉందో ఏంటో, గొడుగు నీడ లేనిదే నేను బయటకు పంపేదాన్ని కాదు, అలాంటిది ఇప్పుడు తనకి ఆ పరిస్థితి వచ్చింది. ఏంటండి సింధూరకి ఇలాంటి పరిస్థితి ఉన్నా సరే తను ఆ చంటితో బ్రతకవలసినంత అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి చంచలమ్మ కేశవతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విజయమ్మ తీసుకువెళ్ళిన సింధూర చంటీలను కూర్చోబెట్టి వాళ్ళకైతే భోజనం పెడుతూ ఉంటుంది. వాళ్ళకు అలా భోజనం పెడుతూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ అయితే సింధూరతో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి చంటికి ఇలాంటి శిక్ష వేస్తుందా ఆ చంచలమ్మ చంటికి ఇలాంటి శిక్ష వేయడానికి ఎంత ధైర్యం, అయినా ఆ చంచలమ్మ చంటిని ఇలా చేసింది కాబట్టి మీరు కూడా చంచలమ్మ మీద పగ తీర్చుకునేలా నేను చేస్తానని చెప్పి విజయమ్మ అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక విజయమ్మ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఆ చంచలమ్మని నడి రోడ్డు మీద నిలబెడదాం, ఆ చంచలమ్మని కూడా ఆ చంచలమ్మకు కూడా శిక్ష పడేలా చేద్దాం, మీరు నేను ఏం చెప్తే అది చేశారంటే ఆ చంచలమ్మ నడి రోడ్డు మీదకు వచ్చేలా నేను చేస్తానని చెప్పి విజయమ్మ అంటుంది. అది వినగానే సింధూర అయితే విజయమ్మ గారు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో అక్కడ ఉన్న విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. విజయమ్మ గారు, ఇంకొకసారి మా అత్తమ్మ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడారంటే మర్యాదగా ఉండదని చెప్పి సింధూర విజయమ్మకు వార్నింగ్ ఇస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.